సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో చేరికుడు వచ్చిన దేవుని పిల్లని మీ అందరికీ నా ఉదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. రండి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. సమూయేలు రాసిన రెండవ గ్రంథం 7వ అధ్యాయం 18-19 వచనాలు చదువుకుందాం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాను, నా ప్రభువ యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? నా కుటుంబం ఏ పాటిది? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమునకు కలుగబోవుదానని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును? చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. చదవబడిన లేఖమును నీది నాయన, మాట్లాడేవాడు నీవు గనుక మానవ స్వరాన్ని మానవాత్మను మరుగుపరిచి పరిశుద్ధాత్మ తండ్రి మాతో మీరు మాట్లాడి కృప చూపించమని, వాక్యాన్ని వింటున్నటువంటి వారి హృదయాలు కదిలించబడినట్లుగా నీ ఆత్మ సహాయతను మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలను యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలను యేసయ్యా. నాకు భయమేలా, నాకు చింతేలా, నాకు దిగు, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులనా యేసయ్యా. మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మరొకసారి మీ అందరి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. చదవబడిన దేవుని వాక్యములో ఓ ప్రాముఖ్యమైనటువంటి మాట, దేవుని సేవకుడైనటువంటి, దేవునికి ఇష్టానుసారుడిగా, హృదయానుసారుడిగా, దేవుని చేత నాకు ప్రియమైన వాడు అని పిలువబడిన దావీదు యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్న ఓ శ్రేష్టమైనటువంటి అనుభవం, తాను అనుభవించినటువంటి ఓ శ్రేష్టమైనటువంటి సందర్భాన్ని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని అంటూ ఉన్నాడు అంటే, దేవుని సన్నిధిలోకి వచ్చాడంట. ఎక్కడికి వచ్చాడు? దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుండి ఆయన చేస్తున్న ఓ చిన్న ప్రార్థన దేవునికి సంతోషాన్ని కలిగించింది, దేవునికి ఆనందాన్ని కలిగించేటువంటి ప్రార్థన భక్తుడు తన జీవితంలో చేస్తూ వచ్చాడు. ఏమని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఏమని దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన మాట్లాడుతున్నాడు అంటే, అయ్యా, నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఎంతటి వాణ్ణి? నీవు నన్ను ఎంతగా హెచ్చించడానికి నా కుటుంబం ఏ పాడిదయ్యా? నీవు నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి కొరకే నా సంతానానికి కలగబోయేటువంటి శాశ్వతమైన నిశ్చయమైన ఆశీర్వాదాన్ని నీవు నాకు ఇస్తానని వాగ్దానము చేసినట్లుగా నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. నేను ఎంతటి వాడను ప్రభు అని దావీదు రాజు దేవుని సన్నిధిలో కూర్చుండి తనను తాను తగ్గించుకొని ఓ బలమైనటువంటి తగ్గింపు కలిగినటువంటి జీవితంతో దేవుని పాద సన్నిధిలో ఓ మనవిని దేవుని దగ్గర చేస్తున్నాడు. ఈ మనవి చేసిన తర్వాత ఆయన ఒక తీర్మానాన్ని చేసుకుంటున్నాడు. ఇప్పుడు జరిగిపోయిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేను ఇంకా ఏం చేయాలి అనుకుంటున్నానో ఆయన చెప్తున్నాడు. చదవండి దేవుని వాక్యంలో. ఇదే సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం 28-29 వచనాలు. 28-29 వచనాలు. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాతో సెలవిచ్చుచున్నావు. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం,
దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదించి, యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామం పడదాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉండడానికి ఆశిస్తున్నాడు. దావీదు యొక్క జీవితాన్ని ఒక 2-3 మాటలు క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. దావీదు గారి యొక్క తండ్రి యెష్షయి. దావీదు గారి యొక్క తల్లి పేరు నొజావేతు. ఈమె అన్యురాలు, యూదురాలు కాదు. ఆమెను ఇష్టపడి దావీదు గారి యొక్క తండ్రి అయిన యెష్షయి గారు చేసుకున్నారు. 7 బిడ్డలకు జన్మనిచ్చాడు. వారు అంతవార ఇంతవార ఎదిగి వర్ధిల్లుచు ఉండగా ఆఖరివాడైనటువంటి దావీదు నొజావేతు గర్భంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ నొజావేతు మరి దావీదును మోస్తున్నటువంటి ఆ తల్లి గర్భం చాలా వేదన పడిపోతుంది ఆమె. ఎందుకొరకు అంటే, ఇప్పటి వరకు అడ్డమరానటువంటి తన వ్యక్తిగత జీవితం, తన పదవి, తనకున్నటువంటి ఆధిక్యత, ఆయన ఎప్పుడైతే బలహీనమైపోయాడో, పెద్దవాడైపోయాడో, ఏదొక ఆటంకాన్ని, అడ్డుబండను ఎదిరేసి తనకున్నటువంటి పదవి పైన పదవి ఆకాంక్షతో యెష్షయి గారి యొక్క పదవి నుండి తప్పించడానికి ప్రయత్నం జరుగుతుంది. ఏంటి ఆయనకున్నటువంటి పదవి అంటే, ఇప్పుడు మన పార్లమెంట్ ఎలాగుందో, లోక్సభ ఎలాగుందో, దానికి స్పీకర్ ఎలాగుంటాడో అట్లాగే సన్హెడ్రియన్ సభ అనేది ఒకటి ఉంది. దానికి అధ్యక్షుడు యెష్షయి గారు. ఈయన ఏం చెప్తే ప్రధానమంత్రి మొదలుకొని ముఖ్యమంత్రులు మొదలుకొని ఎవరైనా సరే ఆయన మాటకి తలవంచాల్సిందే. ఇప్పుడు ఒక కార్యక్రమానికి ఒక అధ్యక్షుడు నడిపిస్తున్నప్పుడు దైవజనుడైనా సరే అధ్యక్షుడి మాటకు వ్యతిరేకించడానికి వీల్లేదు. అట్లాగే ఓ ప్రాముఖ్యమైనటువంటి సభకు, సన్హెడ్రియన్ అనేటువంటి సభకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి యెష్షయి గారు, ఆయనకున్నటువంటి ఎవరైనా బలమో ధనమో అత్యధికంగా ఉన్నప్పుడు వారిలో ఏ పొరపాటు ఉన్నా, ఏ బలహీనత ఉన్నా పెద్దగా పట్టించుకోరు. వారికి ఉన్న స్థితిని బట్టి. ఎప్పుడు పట్టించుకుంటారో తెలుసా? ఎప్పుడైతే మనిషి బలహీనమవుతాడో, ఎప్పుడైతే తను బలహీనమైన స్థితిలోకి వెళ్ళిపోతాడో, ధనాన్ని బట్టి కానీ, వయస్సును బట్టి కానీ, ఒక బలహీనమైనటువంటి పరిస్థితుల్లోకి ఏ వ్యక్తి అయితే వెళ్ళిపోతూ ఉంటాడో అప్పుడు మనుషుని కనుదృష్టి ఆ మనిషిపైకి వెళ్తాది. బలవంతునిగా ఉన్నప్పుడు అతని వైపు చూడడానికి కూడా ధైర్యం చాలదు. ఇప్పుడు బలహీనుడైపోయాడు కనుక ఇప్పుడు ఒక పాయింట్ని తీసుకొచ్చారు వాళ్ళు. 7 పిల్లల్ని కన్నాదాకా పెద్దగా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితులు లేవు. ఎప్పుడైతే దావీదు తల్లి గర్భంలో పడ్డాడో వాళ్ళకి ఏమొచ్చింది అంటే, ఈమె అన్యురాలు కదా, నువ్వేమో యూదుడువు కదా, యూదుడైన నువ్వు అన్యురాలు తీసుకొచ్చి వివాహం చేసుకొని మరలా ఇప్పుడు పిల్లలు కనబోతున్నావు, ఇట్లాంటి పరిస్థితి వ్యతిరేకం కదా, కనుక ఈ పాయింట్ని బట్టి ఒక అన్యుడు యూదులకు అధ్యక్షుడిగా ఉండడానికి పనికిరాదు అనేటువంటి చరిత్రను పైకి తీసుకొచ్చారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పదవి పైన ఉన్నటువంటి ఆకాంక్షతో నొజావేతు గారి యొక్క భర్త దావీదు తండ్రి అయినటువంటి యెష్షయి ఏం చేశాడు అంటే, భార్యను రహస్యముగా తీసుకెళ్లి తన తల్లిదండ్రుల దగ్గర వదిలిపెట్టేశాడు. భర్త తోడుగా ఉన్న బ్రతుకు ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. యజమానుడు భర్త అనేవాడు లేకపోతే ఆ పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉంటాయో అనుభవిస్తున్నటువంటి వారికి అది తెలిసిన సంగతే. భర్త లేడు, వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. పిల్లాన్ని కంటావో కనవో తర్వాత నీ సంగతి ఇంకా నాకేం తెలియదు, ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడో చూద్దాంలే అన్నట్లుగా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దావీదుకు జన్మనిచ్చింది ఆ తల్లి. దావీదు తన కీర్తనలు రాస్తూ, నేను ఊరికే ఏదో చరిత్ర చెప్పట్లేదు, బైబిల్ ఆధారంగా ఉన్న చరిత్రను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు తన కీర్తనలో వ్యక్తిగత జీవితంలో రాస్తూ అంటాడు, నేను నా సహోదరులకు విరోధి వంటి వాడనైపోయాను. వాళ్ళు నా అన్నదమ్ములే కానీ నేను వాళ్ళకి ఎట్లా కనపడుతున్నానంటే విరోధిగా, శత్రువుగా నేను కనపడుతున్నాను.
ఇంకా ఒక కీర్తనలో రాస్తూ అంటాడు, నేను నా తల్లి గర్భమందు రహస్యమందు నేను పుట్టిన వాడిని, బహిరంగంగా నేను పుట్టినోడిని కాదు. నా తల్లి నన్ను రహస్యమన్ను కన్నది. నేను పాపములో జన్మించాను, పాపములో పెరుగుతున్నాను, పాపములో చనిపోతే నా జీవితానికి ఒక పరమార్థం అనేది లేదు. ఇశ్రాయేలు ప్రజలకు రెండవ రాజుగా అభిషేకించడానికి ప్రవక్త వచ్చి నిలబడిన ప్రవక్త కూడా చిన్న చూపు చూశాడు. ఎవరిని? దావీదుని. ఈ చిన్నోడుగా ఉన్నాడు, చిన్నపిల్లడు, 12 సంవత్సరాల పిల్లడు. ఈ పిల్లోడు రాజుగా ఎట్లా ఎన్నిక చేయబడతాడు? ఎర్రనవాడు, చక్కనవాడు, దేహదారుఢ్యం కలిగిన వాడని యెష్షయి గారి పెద్ద కుమారుని చూసి తైలపు కొమ్మును తీసి అభిషేకించబోయాడు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో నేను చెప్తున్న ఈ మాటలు మీకు కనబడతాయి. అక్కడ దేవుడు అంటాడు, 7గురిని చూశాడు. 7గురిని చూసిన 7గురిలో ఒక్కడు కూడా రాజు అయ్యేటువంటి అర్హత సంపాదించుకున్న వాళ్ళు లేరు. వాస్తవానికి వాళ్ళకి అనుభవం ఉంది. వాస్తవానికి ఇశ్రాయేలు సైన్యములో ఈ 7గురు సైన్యములో ఉన్నవారే, సైనికులే, ఇశ్రాయేలు మిలిటరీలో పనిచేస్తున్న వాళ్ళే. అయినా వాళ్ళ పైన దేవుని కనుదృష్టి లేదు. అక్కడ దేవుడు ఏమంటాడు సమూయేలు ప్రవక్తదంటే, అయ్యా నువ్వు పై రూపాన్ని చూసి లక్ష్య పెడుతున్నావు, కానీ నేనెవరినంటే హృదయాంతరంగమును పరిశీలన చేయగలిగిన దేవుణ్ణి. ఇప్పుడు గట్టిగా చెప్పట్లు దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనుషుడు పై రూపాన్ని లక్ష్య పెడతాడు, కానీ నేనైతే హృదయాంతరంగాన్ని లక్ష్య పెడతాను అన్నాడు. అందుకని ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో మాట్లాడుతుంటాడు, హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు? ఒక్క దేవుడు తప్ప. హృదయం యొక్క ఆలోచన, తలంపు, దాని యొక్క పద్ధతిని గ్రహించగలిగిన వారు మనకు లేరు ప్రపంచంలో. కనుక హృదయాన్ని చూశాడు. సమూయేలేమో వారి యొక్క పైరూపాన్ని, దేహదారుఢ్యాన్ని చూస్తే, దేవుడు మాత్రం ఏం చూశాడంట? దావీదు యొక్క హృదయాన్ని చూశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు దావీదు హృదయాన్ని దేవుడు చూశాడు కనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగేటట్లుగా దేవుడు సమూయేలుని ప్రేరేపించాడు. ఇప్పుడు ఎవరైనా ఉన్నారని సమూయేలుని అడగంగానే తండ్రి వెంటనే ఏం చెప్పాలి? నాకు ఒక కుమారుడు ఉన్నాడు దావీదు అని చెప్పాలి. కానీ ఉన్నాళ్ళే, ఒకడు అడవిలో ఉంటాడయ్యా, ఇంట్లో ఉండడు, గొర్రెలు కాసుకునేవాడు ఒకడు ఉన్నాడు అని చెప్పాడు. తల్లేమో రహస్యమందుకు అన్నది. 5 సంవత్సరాలు మొదలుకొని 28వ సంవత్సరం వచ్చేదాకా అరణ్యములోనే బ్రతికిన బ్రతుకు. నేను ఒక మాటలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, అందరూ ఉన్న అనాథ దావీదు. అందరూ ఉన్నారు, కానీ ఎవరంటీనా? తల్లిదండ్రులు లేకపోతే అనాథలు అంటాం మనం, కానీ తల్లిదండ్రులు లేకపోవడం వల్ల కాదు, అందరూ ఉన్నారు కానీ అనాథగా అరణ్యములో బ్రతికిన చరిత్ర దావీదు చరిత్ర. దేవునికి మహిమ కలుగును గాక. తుదుకు అభిషేకించడానికి వచ్చినటువంటి ఆయనతో కూడా ఏం చెప్తున్నాడంటే, ఉన్నాడు ఒకడు గొర్రెలు కాసుకునేవాడని తండ్రే చెప్పాడు. అనసబడిన పరిస్థితిలో ఉన్నాడు దావీదు, ఆదరణ లేని పరిస్థితిలో ఉన్నాడు, ఎన్నిక చేయబడని పరిస్థితిలో ఉన్నాడు దావీదు. కానీ దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అనసబడిన దావీదును, ఎన్నిక లేని దావీదును, పేరు ప్రఖ్యాతులు లేనటువంటి దావీదును దేవుడు అరణ్యములో అతనికి తోడుగా ఉండి అతని హృదయాన్ని ఎరిగి తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గొర్రెలు కాసుకునే నన్ను తీసుకొచ్చి చక్రవర్తి స్థానంలో నన్ను నిలబెట్టేవయ్యా. నా సహోదరుడు నన్ను చంపడానికి అనేక పర్యాయాలు ప్రయత్నము చేసిన, విరోధముగా నాకు చేతులెత్తిన నా తల్లి నన్ను రహస్యమందు కన్నా, గొర్రెలు కాసుకోవడం తప్ప వేరే నైపుణ్యము తెలియనటువంటి నాకు, పరిజ్ఞానము లేనటువంటి నాకు, జ్ఞానము లేనటువంటి నాకు, దిక్కు దశ లేకుండా అందరూ ఉన్న అనాథగా బ్రతికిన నన్ను తీసుకొచ్చి ఈ ఆధిక్యతను నీవు ఇచ్చిన దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు ప్రభు అని దేవుని దగ్గర ఓ చక్కటి తీర్మానం చేసుకుంటున్నాడు ఆయన. ఏమనంట? అయ్యా నేనొక్కడనే కాదు, నేను నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్లుగా ఆశీర్వదించయ్యా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం ఎప్పుడైనా ఇలాగ అడిగేమా ప్రభుని? నేను ఒక్కదాన్ని వస్తే చాలే చర్చికి, అబ్బాయి నువ్వు క్రికెట్కి వెళ్ళు, లేకపోతే అయ్యా నువ్వు రాబాకలే, నువ్వు కొద్ది పేషెంట్ కదా, దేవుడి సన్నిధికి వస్తే ఇంకా అనారోగ్యం వచ్చింది, ఇంట్లోనే ఉండి ప్రశాంతంగా మొక్క చెక్క వండి పెట్టాను, తిని టీవీ చూస్తా ఏసీ కింద పడుకో. దేవునికి స్తోత్రం. యజమానులకి ఏం చెప్తున్నాం? పిల్లలకి ఏం చెప్తున్నాం?
ఆశీర్వాదాలేమో దేవుడేమో పొంకాలు పొంకాలు గీయాలంట. మనం ఒక్కడమే మొత్తం. నువ్వు ఒక్కదాని వస్తే, నువ్వు ఒక్కడ వస్తే దేవుడు పక్షపాతి ఏం కాదు. నువ్వు ఒక్కదానివి చేస్తున్న ప్రార్థన వల్ల ఆశీర్వదిస్తున్నాడుగా కుటుంబాన్ని. కనీసం కొద్దిగైనా ఆ ఇంగిత జ్ఞానం మనకు ఉండాలి కదా. భక్తుడు అంటున్నాడు, నేను నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉంటామయ్యా. నీ సన్నిధిలో ఉండి నీ ఆశీర్వాదం చేత నా కుటుంబము నింపబడాలి అని నేను ఆశిస్తున్నాను అన్నాడు. దేవుని వాక్యం యెషయా ప్రవచన గ్రంథం 45వ అధ్యాయం 21వ వచనం. యెషయా ప్రవచన గ్రంథం 45వ అధ్యాయము 21వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటాడు, నేను నీతి గలవాడనై నేనే నిన్ను రక్షించు దేవుడనై ఉన్నాను అన్నాడు. ఆయన ఎవరంట? ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. నేను నీతి గలవాడనై నేను రక్షించే దేవుడు నేనే అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ఎంత చేశాడు దేవుడు మన జీవితంలో. 100వ కీర్తన చదివితే అసలు ఎంత గొప్ప కార్యాన్ని దేవుడు మన జీవితంలో చేశాడో అర్థమవుతుంది. పోషిస్తున్నవాడు ఆయనే, పుట్టించినవాడు ఆయనే, నడిపిస్తున్నవాడు ఆయనే, ఆదరిస్తున్నవాడు ఆయనే, బలపరుస్తున్నవాడు ఆయనే. దిక్కుదశ లేని పరిస్థితుల్లో నేనున్నాను, నీకు భయము లేదని మనల్ని బలపరుస్తున్న దేవుడు ఆయనే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంత చేస్తున్న దేవుని సన్నిధిలో మనం ఏం చేస్తున్నాం? మన ఆలోచన విధానం ఎలాగుంది? మనం ఏం చేయగలుగుతున్నాం? భక్తులు కొందరు దేవుడు చేసిన ఈ కార్యాలను బట్టి, కేవలం దావీదు మాత్రమే కాదండి, కేవలం భక్తుడైన దావీదు తన జీవితంలో జరిగిన ఈ సంఘటన బట్టే కాదండి, కొంతమంది భక్తులు వారి జీవితాల్లో బలమైనటువంటి తీర్మానాలు తీసుకున్నారు. నేనైతే, కొన్నిసార్లు మనం ఈ పదం వాడుతూ ఉంటాం, అన్నీ చెప్పి నాకు విని నేనైతే అట్ట ఊరుకునేవాడిని కాదు, నువ్వు శాతగా కూరుకున్నావు, కానీ నేనైనెత్తిగట్టేనా అంతు తేల్చేసేవాడిని. దేవునికి స్తోత్రం. మన వల్ల గొర్రె పేగు తెగదు. మళ్ళీ ఏం మాట్లాడతాం? నేనైతేనా. వాళ్ళు ఏదో నోరు కుదరక మాట్లాడారనుకో, విశ్వాసగా రక్షించబడి దేవుని మార్గంలోకి వచ్చి దేవుని సన్నిధిలో నీ ఉంటా నేనైతే అని మనం అనొచ్చా? కానీ మనం అంటానే ఉంటాం. ఎవరి గురించి అన్నా చెప్పుకోవడానికి వస్తే వాళ్ళైతే ఇప్పుడు అట్టున్నారు, కానీ అసలు మేమైతే అట్టుండేవాళ్ళం తెలుసా? దేవునికి స్తోత్రం. లోకంలో నేనైతే అనే సందర్భాలు, వాడే పరిస్థితులు, వాడే సంగతులు చాలా ఉన్నాయి. అయితే పరిశుద్ధ గ్రంథములో భక్తులు దేవుడు చేసిన కార్యాలను బట్టి వారు చక్కని మాటను వాడుతూ వచ్చారు. నేనైతే, ఎవరైతేనంట, దావీదైతే ఏం చేశాడో మనమైతే ఏం చేయాలో, భక్తులు వారి జీవితాల్లో నేనైతే అనే మాట వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో మరి ఏ విధమైనటువంటి సందర్భాల్లో భక్తులు వాడుతూ వచ్చారో 1-2 మాటలు నేను మీకు చూపించి నా సమయాన్ని ముగిస్తానికి ఆశిస్తున్నాను. చూడండి, నెంబర్ 1, మొట్టమొదటి మాట, కీర్తనల గ్రంథం 13వ కీర్తన. కీర్తనల గ్రంథం 13వ కీర్తన 5వ వచనం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకార్యములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ దావీదు అంటున్నాడు, ఈ కీర్తన రాస్తూ, నేనైతే ఏం చేస్తాను? నా దేవుడు నాకు చేసిన కార్యాన్ని బట్టి, మహోపకరమైనటువంటి కార్యాలను బట్టి నేనైతే ఏం తీర్మానం చేసుకున్నాను అంటే, నేనైతే నా దేవుడు నా ఎడల చూపుతున్న కృపయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. భక్తులు వారి జీవితంలో నేర్చుకున్న అనుభవ పాఠాలు మీ ఎదుట పెడుతున్నాను. భక్తులు వారి జీవితంలో ఎంతో ఉపకారాలు చేసిన, మహోపకార్యాలు చేసిన దేవుని సన్నిధిలో దావీదు ఏమంటున్నాడు అంటే, నేను అయినా కాకపోయినా, నేను విశ్వసించింది జరిగినా జరగకపోయినా, నేను ప్రార్థించింది దేవుడు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా, నేనైతే ఏం చేస్తున్నాను అంటే నా దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. మరి మనం ఎలాగున్నాం? మన సంగతి ఎలాగుంది? నాకు మేలు చేయలేదు అని చెప్పిన వాళ్ళు ఎవరు కనపడరు ప్రపంచంలో. నాకు కీడు చేశాడు దేవుడు అనేవాళ్ళు ఎక్కువ కనపడవచ్చేమో, కానీ నాకు అసలు ఏం మేలు చేయలేదు అనేవాళ్ళు కనపడరు. ప్రతి వాని జీవితంలో నేను అంటాను, నీకు ఏమి మేలు చేయక్కర్లేదు, నిన్ను సజీవురాలుగా ఉంచాడు. అదే గొప్పతనం.
నిన్ను బ్రతికుండేటట్లు చేశాడు, అదే గొప్పతనం. నీవు సంపాదించుకోవడానికి ఆరోగ్యాన్ని కలుగు చేశాడు, అదే గొప్పతనం. అనేక మంది హాస్పిటల్లో మూలుగుతూ ఉంటే నీకు ఆరోగ్యం ఇచ్చి చక్కగా పని చేసుకోవడానికి, నీ కుటుంబాన్ని నీవు పోషించుకోవడానికి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి నీకు ఆరోగ్యం ఇచ్చాడే. ఇంకా అంతకంటే నీ ప్రభు ఏం చేయాలి? తెలివినిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, మరి అన్నిటిని దేవుడిచ్చి చక్కగా తినటానికి. కొంతమందికి కోట్లు మూలుగుతున్నాయి, కానీ మనలాగా కచ్చపచ్చగా పచ్చడి నూరుకొని తినడానికి వాళ్ళకి అవకాశం లేదు. గంజి దాగి బ్రతుకుతున్నారు తెలుసా? మనం ఏదైనా సరదాగా తినాలనుకుంటే ప్రశాంత్కి 2 టమాటకాయలు, పచ్చిమిరకాయలు, కొద్దిగా చింతపండు, గుల్లిపాయ వేసేసుకొని కచ్చపచ్చగా రోట్లో దంచేసుకొని తాలింపు వేసుకొని వేడి వేడి అన్నంలో ప్రశాంత్కి తినేస్తాం. ఏ ట్రబుల్ లేదు కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. అయితే వాళ్ళైతే అట్లా తినడానికి ఏం లేదు, అవకాశం లేదు. ఉండడానికి ఆస్తిపాస్తులు ఉన్నాయి కానీ, ఉండడానికి సంపద ఉంది కానీ వారి జీవితాలు ఏమి లేదంటే కావాల్సింది లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మరి దేవుడు దాన్ని నీకు ఇవ్వట్లేదా? దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చి నడిపించట్లేదా? మరి నీవైతే ఏం చేస్తున్నావు? భక్తుడు అంటున్నాడు, నేనైతే నా దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి లేక ఉదయకాల సమయంలో మన అంశం ఏంటంటే నేనైతే. మనం ఆరాధించే దేవుడు మరి ఆయనేమో రక్షించేవాడు, ఆయనేమో దీన మనసు కలిగిన వాడు, ఆయనేమో నిన్ను నీతి గలవాడై నిన్ను దర్శిస్తున్నటువంటి దేవుడు. ఆయన నీకు చేస్తున్న మేలును మహోప కార్యాలను బట్టి ఆయనైతే అలా చేశాడు. మరి నువ్వైతే ఏం చేయాలి? భక్తుడు అంటున్నాడు, నేనైతే దేవుని కృపయందు నమ్మిక ఉంచున్నాను. రెండో మాట చూపిస్తాం. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో 5వ కీర్తన 7వ వచనం. 5వ కీర్తన 7వ వచనం. నేనైతే కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించుచున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరున్నారు మందిరంలో? భక్తుడికి ఏందంట అంత బాధ? ఆస్తిపాస్తులు లేవా? ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే, ఆ ఇంట్లో కూర్చొని యెరూషలేము దేవాలయం తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తే కుదరదా? దావీదుకి రాజుగారు కదా, బిజీ షెడ్యూల్ కదా, మందిరానికి రావాల్సిన అవసరం ఏముందో దావీదుకి? మందిరములో ఉన్న ఆధిక్యత తెలిస్తే మందిరానికి రాగలుగుతావు. మందిరములో ఏముందో తెలుసుకోగలిగితే మందిరానికి రాకుండా ఉండలేవు. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీవు తోడుండగా నాకు భయముండునా, వెంబడిస్తాను నిన్ను యేసువా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీవు తోడుండగా నాకు దిగులుండునా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఇలాగ అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మనం ఎవరు అంట? దేవుని ఆలయం. అక్షరానుసారంగా కట్టబడిన ఇది మందిరం, ఇది దేవుని ఆలయం. కానీ ఆత్మానుసారంగా కట్టబడిన మందిరాలు ఎవరమంటే మనమే దేవుని మందిరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని భక్తుడు ఏమంటున్నాడు అంటే, నేనైతే నీ కృపను బట్టి, అతిశయాన్ని బట్టి, నాకు ఇచ్చినటువంటి సమస్తాన్ని బట్టి నేనైతే నీ మందిరములో ప్రవేశించడానికి ఆశిస్తున్నానయ్యా. కేవలం నేనైతే నీ యందు నమ్మిక ఉంచడం మాత్రమే కాదు. నమ్మకం అందరికీ ఉంది, యేసు ప్రభు దేవుడు అని అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. ప్రపంచంలో అందరూ ఒప్పుకుంటారు, అందరి దేవుళ్ళో యేసు ప్రభు కూడా ఒక దేవుడేలే అంటున్నాడు. కాదు, అందరి దేవుళ్ళో దేవుడు కాదు, ఈయనే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. వెల్పులలో నీ వంటి వాడెవరయ్యా? నీ వంటి పూజలు అందుకునేవాడు ఎవరు? నీలాగా గణపరచబడేవాడు ఎవరు అని నిర్గమాకాండములో మనం చూడగలుగుతాం. దేవుడు ఒక్కడే, ఆయనే ఆత్మస్వరూపైన దేవుడు, ఆది మధ్యాంతరహితుడైనటువంటి దేవుడు, ఆదియు అంతము నేనై ఉన్న దేవుడు, అల్ఫయు ఒమేగై ఉన్న దేవుడు, సదాకాలము నీతో నాతో నడుస్తూ ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా.
కనుక దేవుడును నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకుండనే ఉండకూడదు. దేని ఆకారాన్నైనా దేని రూపమునైనను నీవు సాగిల పడకూడదు, నమస్కరించకూడదు. నీ దేవుడని యెహోవానగు నేనే నీతో మాట్లాడుతున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను అని చెప్పుకోవాలంటే ధైర్యం ఉండాలి. తల్లిదండ్రులు అప్పుడప్పుడు బిడ్డలతో చెప్తాం, రే నేను రా నీ కోసం ప్రయాసపడింది, నేను రా నీ కోసం కన్నీరు గార్చింది, నేను రా నీ ప్రయాస నీవు ఎంత స్థితిలోకి ఎదగలిగావంటే నేనయ్యా నీకు తోడుగా ఉండి నడిపించిందని చెప్తాం. నేను అని చెప్పుకోవడానికి మానవుడు అంత కరెక్ట్ కాదేమో కానీ నేనంటాను, నేను అని చెప్పుకోవడానికి ప్రభు ఒక్కడే అర్హుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయం అంతా మీరు చదవండి. అక్కడ అంటాడు, నిన్ను ఎత్తుకునేవాడు నేనే, నిన్ను చంకబెట్టుకునేవాడు నేనే, నిన్ను రక్షించేవాడు నేనే. ముదిమి వచ్చు వరకు అంటే ఎప్పుడు దాకా, వృద్ధులైపోయేదాకా నిన్ను ఎత్తుకొని నిన్ను ఆదరించి నీవు నా బిడ్డగా చూసుకునేవాడు నేనే అని ప్రభు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకని భక్తుడు అంటున్నాడు, నీ మందిరములో నేను ప్రవేశిస్తానయ్యా. నేనైతే నా జీవితంలో భయభక్తులు కలిగి నీవు చేసిన కార్యాన్ని బట్టి నీకు కృతజ్ఞుడని నేనైతే ఏం చేస్తున్నానంటే నీ మందిరంలోనికి నేను వస్తానయ్యా. ఒక ఆమె అంటుంది ఫోన్ చేసి, భలే చెప్పవయ్యా వాక్యం, దేవునికి స్తోత్రం. యాడుండి ఎన్నమ్మా ఆమె అంటుంది, యాడో ఉండి ఎన్నానులే అయ్యా, భలే చెప్పే వాక్, అట్ట చెప్పేవాళ్ళు కనపడతలేదు అంటుంది. నేనేం చెప్పి వచ్చాను, వేసి రక్తమే చెయ్యం. యాడో బయటుండి భలే చెప్పావు, బాగా చెప్పావు, అబ్బబ్బబ్బబ్బా ఏమి చెప్పావు కాదు కావాల్సింది. యాడకు రావాలి? మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును, ఆలయాన చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను, మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. కొంతమంది మందిరానికి రారు భక్తులు. యూట్యూబ్లో వస్తుందిగా వాక్యం, టీవీలో వస్తుందిగా 24 hours. మరి మందిరాలే కానీ పనిలేక కట్టాడు దేవుడు. మందిరాన్ని ఎందుకు దేవుడు, నేను మీ మధ్యలో నివసించడానికి, మీ మధ్యలో నా కోసం ఒక గుడారాన్ని ఏర్పాటు చేయబోని మోషేతో దేవుడు ఎందుకు చెప్పాడు? పనిలేక కాదు. ఆయనతో మనం ఉండాలి, మనతో ఆయన ఉండాలి. ఆయన సన్నిధిలోకి వస్తే ఆయన మన మధ్యలో సంచరిస్తాడు కనుక ఆయన సన్నిధిలోకి రావాలి. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 8వ వచనాన్ని మీరు చదివితే అక్కడ అంటాడు, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉందయ్యా. ఎక్కడుందంట? దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో సంతోషం ఉంది కనుక అక్కడెక్కడ కూర్చొని ఏడుస్తా బయటుండి ఎక్కడో ఇంటర్లో ఒక మాట చెవిని బడి పడక ఇంటున్నాను అనుకొని ఎక్కడో ఉండి దేవుని మందిరంలో ఉన్నట్టు ఫీల్ అవ్వకూడదు. దేవుని మందిరంలోనికి రావాలి. భక్తుడు తీసుకున్న తీర్మానం ఏంటి అంటే, నేనైతే నీ మందిరములోనికి ప్రవేశిస్తానయ్యా, నేను ఇంటి దగ్గర ఉండలేనయ్యా. 122వ కీర్తనలో మొదటి 2 వచనాలు మీరు చదివితే అక్కడ భక్తుడైన దావీదు అంటాడు, 122వ కీర్తన మొదటి 2 వచనాలు చదివితే, మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నా హృదయములో సంతోషం వచ్చింది అన్నాడు. ఎక్కడికి వెళ్దాం అన్నప్పుడు అంట, మనకి ఎప్పుడు వచ్చింది సంతోషం? ఏడకొన్న ఒక ఫంక్షన్కి వెళ్దాం అన్నప్పుడు, ఏడకొన్న ఒక షికార్కి వెళ్దాం అన్నప్పుడు, ఏదన్నా గొడవకి వెళ్దాం అన్నప్పుడు, లేకపోతే పలానోళ్ళు భోజనాన్ని పిలిచారు, పదండి ఇంటిల్లో 10 వెళ్దాం అన్నప్పుడు సంతోషం వచ్చింది. కానీ దావీదు కంట మందిరానికి వెళ్దామని జనులు నాతో అన్నప్పుడు నాకు సంతోషం వచ్చింది అన్నాడు. ఒక ఆయన ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో, రాజుగారు. తన తండ్రి అయిన ఉజ్జియా ఏమో దేవునికి దుర్మార్గమైనటువంటి కార్యాలు చేసి యెహోవా యందు భయభక్తులు నిలుపక దేవతా స్తంభాలను, గుడులను కట్టించి దేవుని మందిరాలు మూసేపిస్తే, హిజ్కియా ఏలనారంభించినప్పుడు మొదటి సంవత్సరం మొదటి నెల మొదటి రోజునే, దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాటలు, మొదటి నెల మొదటి సంవత్సరం మొదటి రోజునే మందిరపు తలుపులు తెరిపించాడంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మందిరములో ఉన్న ఆధిక్యత ఏంటో తెలిస్తే మందిరానికి వస్తావు, మందిరములో ఉన్న ఘనత ఏంటో తెలిస్తే మందిరానికి రాగలుగుతావు, మందిరములో ఉన్న పరిస్థితులు ఏంటో తెలుసుకోగలిగితే దేవుని సన్నిధిలోకి రాగలుగుతావు. దేవుని మందిరానికి రాలేకపోతున్నావు అంటే దేవుని మందిరాన్ని గురించినటువంటి సరి అయిన అవగాహన లేకపోవడమే. మందిరంలో ఎవరు ఉంటారంట?
కీర్తనల గ్రంథం 11వ కీర్తన 4వ వచనం. కీర్తనల గ్రంథం 11వ కీర్తన 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఎవరున్నారంట మందిరంలో? చెప్పాలి, ఎవరుంటారు? నేను లేకపోవచ్చు, నువ్వు లేకపోవచ్చు, మందిరం తాళాలేసి తలుపులేసి వెళ్ళిపోయినా మందిరంలో ఎవరుంటారు? చెప్పరే అమ్మ గట్టిగా, మీ నోట్లో పంచదార పోయా చెప్పరే? షుగర్ లేకపోతే పోసేస్తానులే, దేవునికి స్తోత్రం. చెప్పరే ఎవరుంటారు మందిరంలో? నేను లేకపోయినా, నువ్వు లేకపోయినా, మందిరం తాళాలు వేసి వెళ్ళిపోయినా, లైట్లు లేకపోయినా ఎవరుంటారంట మందిరంలో? ఆయన తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఇప్పుడు గట్టికి చెప్పట్లో దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అసలు ఆయన ఉన్నాడన్న సంగతి నీకు తెలిస్తే మందిరంలోకి రాకుండా ఎందుకుంటావు? ఆయన మందిరములో ఉన్నాడు, ఆయన దగ్గరికి నేను వెళ్ళాలి, దేవుని యొద్దకు మీరు రండి, అప్పుడు ఆయన మీ దగ్గరకు వస్తాడు. నేను చేసేయన్ని చేస్తా, నేను ఇంట్లోనే ఉంటా, ఏమి చెప్పాడో కమ్మగా చెబుతున్నాడు కాబట్టి ఇంటికాడు కూడా మైకెర పడుతుంది, భలే గంటనాననుకు ఇంటి దగ్గర కూర్చుంటే ఉపయోగం లేదు. ఎవరి కోసం రావాలి? కొంతమంది పాస్టర్ గారి కోసం వస్తారు. వేరే పాస్టర్ ఎవరన్నా వచ్చారనుకో, వేరే స్వరం వినపడింది అనుకో, ఆ రోజు ప్రార్థన డుమ్క, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన పాస్టర్ గారు కాదనుకుంటానబ్బా, ఈరోజు వద్దులే ప్రార్థనకే, స్తోత్రం. మన పాస్టర్, ఆ పాస్టర్, ఈ పాస్టర్ ఉన్నాడా ఏంది? ఏ పాస్టర్లు చెప్పిన ఏం చెబుతారు? దేవుని వాక్యమే కదా. దేవుని ఆత్మచేత నడిపించబడి దైవజనులు చెప్తున్న మాటలు వినడానికేగా రావాలి. కొంతమంది పాస్టర్ గారులకి ఫేవరెట్, దేవునికి మహిమ కలుగును గాక. నేను అంటాను, నాకు ఫేవరెట్ అయితే పరలోకం వెళ్ళరు. ఎవరికి ఫేవరెట్ అవ్వాలా? చెప్పాలి, దేవునికి స్తోత్రం. ఎవరికి? జీవము కలిగిన దేవునికి ఫేవర్గా ఉండండి. నాకు ఫేవర్గా ఉంటే ఒకవేళ పరలోకం మీకు ఉండదేమో. దైవజనులకు కాదు ఫేవర్గా ఉండాల్సింది, నిన్ను రక్షించిన, పోషిస్తున్న, నడిపిస్తున్న, ఆదరిస్తున్న, బలపరుస్తున్న, నీకేదైనా చేయగలిగిన దేవునికి, దేవుని సన్నిధికి ప్రాముఖ్యంగా ఉండే దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక భక్తుడు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో ప్రవేశిస్తాను. మరొక మాట చూపిస్తాను. దేవుని వాక్యంలో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29:17 అక్కడ రాయబడుతుంది, యథార్థ హృదయము గలవాడనై. నేనైతే ఎలాగుంటాడంట? యథార్థమైన హృదయము గలవాడనై ఉంటాను. మనం ఎలాగుండాలి చెప్పరేమ్మా? అబద్ధ హృదయమా, యథార్థ హృదయమా? మీకు బాగా అర్థమవడం చూపిస్తాను, చూడండి ఒక మాట. 17 ఇర్మియా గ్రంథం 17:9 9-10 వచనాలు చదవండి క్లియర్గా. 9-10 వచనాలు. రైట్. హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరేంద్రియములను పరీక్షించువాడను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు మన హృదయం ఎట్లాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు? దేన్ని పరిశీలన చేస్తారంట? మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు దేన్ని చూస్తాడు? హృదయ అంతరంగములను పరిశోధించువాడు ఆయనే, పరీక్షించువాడు కూడా ఆయనే. 139వ కీర్తన 23-25 వచ్చిన వరకు మీరు చదివితే దావీదు అక్కడ మాట్లాడుతుంటాడు, అయ్యా నన్ను పరిశోధించి నా హృదయములో ఒకవేళ నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉందేమో నన్ను పరిశోధించి తెలుసుకయ్యా అన్నాడు. ఎవరి హృదయం అంట? దావీదు హృదయాన్ని గురించి దావీదు రాస్తున్నాడు ఈ కీర్తన. రాస్తూ అంటున్నాడు, నేను నడవడం, కూర్చోవడం, మాట్లాడడం, నా పడక, నా నడక, నా క్యారెక్టర్, నా ప్రవర్తన అంతా నీకు తెలుసయ్యా అని మొదటి 2 వచనాలు రాస్తూ చివరి వచనాల్లోకి వచ్చేటప్పటికి అంటున్నాడు, అయినను ఒకవేళ నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా నాలో ఉంటే నన్ను పరిశీలించి తెలుసుకయ్యా. భక్తుడు అంటున్నాడు, నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ నీ సేవ కొరకు నేను ఇచ్చానయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇచ్చేటప్పుడు ఎట్టియాలి? ఏదైనా పెట్టినరోజు పెళ్లి కూడు, పెట్టినరోజు సావు కూడు అన్నట్టు కాదు. దేవుడు చేసినా చేయకపోయినా దేవుని సన్నిధిలో ఏ హృదయం కలిగి ఉండాలి? యథార్థ హృదయముతో ఉండాలి. ఈరోజు మానవుల జీవితాల్లో మరి కష్టము కానీ, నష్టము కానీ, శ్రమను కానీ మనం ఎదుర్కోవడానికి కారణం ఏంటంటే యథార్థత లేకపోవడమే. ఏమి లేదంట మానవుల్లో? యథార్థత లేదు. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన చేసిన సింపుల్ ప్రేయర్ దేవుడు విన్నాడు. ఎందుకు విన్నాడు? 38వ అధ్యాయం, యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో అక్కడ మాట్లాడుతుంటాడు, అయ్యా నీ దృష్టికి నేను ఎంత యథార్థంగా ప్రవర్తించాను నీకు తెలుసు అన్నాడు. నువ్వు అనగలవా? నేను అనగలనా?
దేవుడితో మాట్లాడుతుంటున్నాడు, నీ దృష్టికి నేను ఎంత యథార్థవంతునిగా ప్రవర్తించానో నా సంగతి అంతా నీకు తెలుసయ్యా, అందుకే నాకు జీవం ఇవ్వని ప్రార్థన చేశాడు. అందుకే దేవుడు తన యథార్థతను బట్టి దేవుడు ఏమన్నాడంటే, నీవు కన్నీళ్లు విడవడం నేను చూశాను, నీకు 15 సంవత్సరాలు ఆయుష్నిస్తున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యథార్థ హృదయముతో ఆరాధించేవారు ప్రభువు కావాలి. యథార్థముగా బ్రతికే వాళ్ళు దేవునికి కావాలి. నేనంటాను, యథార్థంగా బ్రతుకుతూ ఉంటే లోకం మెచ్చుకోదు కదా పాస్టర్ గారు. నిజమే ఆ మాట, లోకం మెచ్చుకోదు. యథార్థవాది లోక విరోధి అన్నాడు. యథార్థంగా ఉండేవాడంటే లోకానికి పడదో, నచ్చదో. లోకానికి పడకపోయినా లోకం నిన్ను పరలోకం చేర్చదో. ఎవరు చేరుతారు? జీవము కలిగిన దేవుడు చేరుస్తాడు. కనుక ఒకవేళ మనుషుల ఎదుట యథార్థంగా ప్రవర్తిస్తున్నప్పుడు నీవు కృంగిపోతున్నటువంటి మాటలు, బలహీనమైనటువంటి మాటలు వారి ద్వారా నీవు అనుభవిస్తూ ఉన్నా నీ యథార్థతను నీవు కోల్పోకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యథార్థంగా బ్రతకడం నేర్చుకో. యథార్థవంతుడైన యోబును పోగొట్టుకున్న తిరిగి మళ్ళీ సమస్తము దేవుడు ఇవ్వలేదా? యథార్థంగా ప్రవర్తించిన అబ్రహామును దేవుడు ఆశీర్వదించలేదా? యథార్థంగా ప్రవర్తించిన దావీదు జీవితాన్ని వదిలిపెట్టాడా? యథార్థంగా మేము బొమ్మకు మొక్కమంటే మొక్కం, జీవము కలిగిన దేవుని సన్నిధిలో చావడానికనే మేము సిద్ధమని చెప్పిన భక్తుల జీవితాలను దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదే. యథార్థ హృదయము కావాలి దేవునికి. అందుకనే భక్తుడు అంటున్నాడు 29:17 వచనంలో, దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలో భక్తుడు అంటూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఉంటాను అన్నాడు. మరొక మాట చూపిస్తాను రండి. దేవుని వాక్యంలో, పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో మనం చూస్తే, దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథం 52వ కీర్తన, కీర్తనల గ్రంథం 52వ కీర్తన 8వ వచనం, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది కూడా దావీదు గారు రచించిన కీర్తనే. అక్కడ రాస్తూ ఏమంటున్నాడంటే దావీదు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఎన్ని చెట్లు ఉన్నాయి? ఎన్నో చెట్లు ఉన్నాయి కదా. చెట్లన్నీ ఉంటే అన్ని చెట్లు ఒకసారి అంట ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళినాయి అంట. ఎక్కడికి వెళ్ళినాయి? ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళినాయి. ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒలీవ చెట్టును అడుగుతున్నాయి అంట, ఇదిగో రాజుగా అధికారిగా ఉండడానికి నువ్వే కరెక్ట్, ఇంకెవరు కరెక్ట్ కాదు. నువ్వు కరెక్ట్ కనుక ఒలీవ చెట్ట నువ్వు మాకు అధికారిగా రాజుగా నీ ఉండాలి అని అడిగినాయి అంట. ఇప్పుడు ఒలీవ చెట్టు ఏం చెప్పాలి? ఏం చెప్పాలి చెప్పరమ్మా? ఏం చెప్పాలి? ఒలీవ చెట్టు రైట్, అన్ని చెట్లలో నేనే శ్రేష్టమైన చెట్టును కాబట్టి, నేను ఎప్పుడు చిగురు పెడతానే ఉంటాను కాబట్టి, ఎప్పుడు పచ్చగానే ఉంటాను కాబట్టి, నేను దేవునికి ఉపయోగపడేదాన్ని కాబట్టి నేనే రాజుగా ఉంటాను, కరెక్ట్ అనాలి. కానీ ఒలీవ చెట్టు ఏం చెప్పిందో తెలుసా? నాకు అప్పగించిన పని ఏంటి అంటే, దేవుని యొక్క నైవేద్యం ఇచ్చేటప్పుడు, దేవునికి ధూపం వేసేటప్పుడు, దేవుని దీపాలు వెలిగించేటప్పుడు వాడబడేటువంటి ఆ నూనెను నాలో నుండి నేను అందించడానికి మాత్రమే దేవుడు నన్ను సృష్టించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ఒక్క మాటలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, నేను మీకు పనికి వచ్చి నీకు పనికి రావడానికి కాదు నన్ను ఎన్నుకున్న దేవుడు. నన్ను ఎన్నుకున్న కారణం ఏంటంటే, దేవుని సన్నిధిలో నేను ఆయన పాత్రగా వాడబడడానికి నన్ను ఎన్నిక చేసాడు ఒక చెట్టుగా. గనుక నేను ఆయనకే సొంతము కానీ నేను నా సొత్తు కాదు అని చెప్పిందంట చెట్లకి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చెట్లన్నీ సైలెంట్గా వెళ్ళిపోయినాయి. 128వ కీర్తనలో కూడా, నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు అని చెప్పాడు దేవుడు. ఎట్లాగుంటారంట? ఒలీవ మొక్కలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి సంగతులు ఒక 8, 9 ఉన్నాయి. ఎప్పుడని చెప్తాను. ఇప్పుడు మాత్రం ఒక మాట చెప్తాను. ఒలీవ చెట్టు ఏ కాలములో చూసినా పచ్చగానే ఉంటుంది. ఎట్లుంటుందంట? ఆకు రాలిపోవడం కానీ, వడబడిపోవటం కానీ, పండిపోవడం కానీ ఉండదు. 18 రకాల ఔషధ గుణాలు కలిగిన మొక్క ఈ ఒలీవ మొక్క. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దీని నుండే ఆలివ్ ఆయిల్ తీస్తారు. దీని నుంచి పురాతన భక్తులు మరి ఆయుర్వేదిక వైద్య శాస్త్రములో కూడా వాళ్ళు ఉపయోగించే ఓ ప్రాముఖ్యమైన నూనె ఏంటంటే ఆలివ్ ఆయిలే. ఒలీవ చెట్టు నుండి ఆకులు దంచి తీసినటువంటి ఈ నూనెను ఉపయోగిస్తారు. దీనిలో
మరి చాలా ఔషధ గుణాలు ఉన్నాయి కనుక అన్ని విధాలుగా ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది. అయితే దైవజనులను, రాజులను ప్రతిష్ఠించి అభిషేకించడానికి తైలపు కొమ్ములో వాడబడిన నూనె ఈ ఒలీవ నూనె. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు అంటే, ఈ సంవత్సరం మన కల్వరి సియోను మినిస్ట్రీకి దేవుడిచ్చిన వాగ్దానం ఇది. మెయిన్ చర్చిలో వెనక మనకి ఎలాగైతే ఇట్లా వెనక ఉందో అక్కడ ఉంటుంది, బోర్డులో చూడండి. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అంటే మనము, మన మినిస్ట్రీ, మన సంఘాలు, సేవకులు, విశ్వాసులు మరి పచ్చని ఒలీవ చెట్టులో ఉన్న ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాలని దైవజనులని దేవుడు ప్రేరేపించగా మరి దైవజనులు ఆ వాగ్దానాన్ని వేయించారు. కనుక మనమైతే దేవుని మందిరములో ఒలీవ చెట్టు వలె ఉండాలి. నేనైతే ఇలాగుంటాను దేవుని మందిరంలో దావీదు అనడానికి కారణం ఏంటి అంటే, ఒలీవ చెట్టు ఎవరికి పనికి రాకపోయినా ఎవరికి పనికి వస్తుందంట? చెప్పు గట్టిగా, ఎవరికి పనికి వస్తుంది? దేవునికి పనికి వస్తుంది. అంటే ఇప్పుడు నీవు నేను ఎవరికి పనికి రావాలి? నేనైతే దేవుని మందిరంలో పనికొచ్చేవాడికి ఉంటానని చెప్తున్నాడు దావీదు. మరి నువ్వెవరికి పనికి వస్తున్నావు? కొంతమంది అంటారు, నేను మా ఆయన సొంతమేనయ్యా. అవును, కాదని ఎవరు అన్నారు? తాలిగట్టి నాకు ఆయన సొంతమేగా. ఎవరు సొంతం అని అవుతావేంది? దేవునికి స్తోత్రం. ఒక ఆమంటాడు, మా భార్య మాటకి నేను జవతాటను. జవదాట బాక ఎవరు గీత గీయమన్నారు? ఎవరు దాటమన్నారు? నిన్ను ఎవరన్నా వద్దన్నారా? సావమన్నారు. దేవునికి స్తోత్రం. అట్టే ఉండు, అట్టే ఉండమని కదా వాక్యం చెప్తుంది. వాళ్ళిద్దరు తప్ప చచ్చిపోయేదాకా కలపబడిన వారు, మరి ప్రత్యేకించబడిన వారు, వారి దాంపత్య జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి తుద వరకు వాళ్ళతో వీళ్ళతో వాళ్లే తప్ప మరొక మూడో వ్యక్తి మధ్యలోకి అటైన అంటారు కూడా, ఇటైన అంటారు కూడా. అట్లా చేస్తే అది వ్యభిచారం అని ఉంది దేవుని వాక్యంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక మనము మన కొరకు వాడబడ్డం కాదు, ఎవరి కోసం వాడబడాలి? ఒలీవ చెట్టు సౌందర్యవంతమైనది, అందమైనది, ఔషధ గుణాలు కలిగింది, చిగురు వేసేది, ఎప్పుడు పచ్చగా ఉండేది, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవునికి పనికొచ్చే చెట్టు అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంజూరపు చెట్టు ఒకటి నాటెను ద్రాక్షావనమందు, అంజూరపు చెట్టు ఒకటి నాటెను ద్రాక్షావనమందు, పూత లేదే, పిందే లేదే, పూత లేదే, పిందే లేదే, పచ్చని ఆకులతో నిండే, పచ్చని ఆకులతో నిండే, యజమాని దేవుడు మూడేండ్లు వెదకిన యజమాని కనబడలేదు ఒక ఫలమైనా, కనబడలేదు ఒక ఫలమైనా, ఈ భూమి నేల వ్యర్థమని పలికెను, పెరికి వేయమనేను ఆ చెట్టును, పెరికి వేయమనేను ఆ చెట్టును. అంజూరపు చెట్టొకటి నాటెను ద్రాక్షావనమందు, పూత లేదే, పిందే రాదే, పూత లేదే, పిందే రాదే, పచ్చని ఆకులతో నిండే. మనం కూడా చూడడానికి పచ్చగున్నాం కానీ అంతరంగంలో పచ్చదనం లేదు. ఏడుండాలి పచ్చదనం? అంతరంగంలో ఉండాలి. అంజూరపు చెట్టుకి కాయలు నిండుకుంటేనే ఆకులు నిండుకుంటాయి, కాయలు లేవు అంటే ఆకులు ఉండవు. అది దాని లక్షణం. అయితే యజమానుడి దేవుడు చూస్తూ ఉన్నా కానీ పచ్చగా ఉందంట కానీ కాయ లేదంట. ఏమి లేదు? కాయలు లేవు. అంటే నామకార్థంగా ఏదో రావాలి, పోవాలి, వినాలి, వచ్చాం, విన్నాం, కూర్చున్నాం, వెళ్ళిపోయాం. నామకార్థ క్రైస్తవ్యము గురించి ఈ అంజూరపు చెట్టు ఉపమానాన్ని ప్రభువు చెప్తూ వచ్చాడు. నామకార్థ క్రైస్తవులుగా మనకొద్దు. అసలు అట్లాంటి క్రైస్తవులు ఎందుకు లేనిపోయిన ఉంటే చావైన బ్రతుకైన దేవుని కొరకు సచ్చేవారికి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే భక్తుడు అన్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అన్నాడు. ఇంకో మాట చూపిస్తాను రండి. దేవుని వాక్యంలో మన జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూస్తే 17వ కీర్తన 15వ వచనం, నేనైతే నీతి గలవాడనై
నీ ముఖ దర్శనము చేసేదను అన్నాడు. ఏం చేస్తాడంట? నేనైతే నీ యందు నమ్మిక ఉంచుచున్నాను, నేనైతే నీ మందిరములో నివసింపగోరుచున్నాను, నేనైతే యథార్థ హృదయుడునై నేను ఉంటాను అనుకుంటున్నాను, నేనైతే పచ్చని ఒలివ మొక్క వలె నీ మందిరములో ఉన్నాను అనుకుంటున్నాను. ఇప్పుడు భక్తుడు అంటున్నాడు, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేస్తానయ్యా. ఏం కలిగిన వాడంట? డైరెక్ట్గా చెప్పేశాడు ప్రభు ఈ మాట. ఎవరు దేవుని ముఖ దర్శనాన్ని చేయగలరు అంటే, నీతిమంతులుగా బ్రతికేవాళ్ళు దేవుని ముఖ దర్శనాన్ని చేస్తారు. దీనికి మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అక్కడ మీరు ధన్యతల్లో చూస్తే అక్కడ ఉంటుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయములో శుద్ధి రావాలి అంటే నీతిమంతులైన వారికే శుద్ధి వస్తుంది. నీతిమంతులు కాని వారికి ఏమి లేదు. అందరూ పోయారు, మేము కూడా పోయాం, అందరూ మునిగారు, మేము కూడా మునిగాం, పెద్ద ఉపయోగం ఏముండదు దానివల్ల. నీతిమంతులుగా మార్చబడాలి అంటే యేసు ప్రభువారి రక్తము చేత కడగబడిన, విమోచించబడిన అనుభవం ఎవరికైతే వస్తుందో, వారి పాపం నిమిత్తమై పశ్చాత్తాపం, మారు మనస్సు నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతారని దేవుని వాక్యానుసారమైన అలాంటి నీతిమంతులుగా ఎవరు మార్చబడతారో వారు దేవుని చూడగలుగుతారు. అందుకనే భక్తుడు అంటున్నాడు, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనాన్ని చేస్తానయ్యా. నీతిమంతులుగా మార్చేశాడు దేవుడు. మార్చిన తర్వాత కొంతమంది కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, పంది తిరిగి బురదలో బొరులాడినట్లుగా కొంతమంది తనము నీతిమంతులమన్న సంగతి కూడా మర్చిపోయంట కొంతమంది వెనుకకు పరిగెత్తుతున్నారంట. దేవునికి మహిమ కలుగునుగాక. లేదు లేదు, మనం అలాగ ఉండకూడదు. మనం ఎలాగుండడం దేవుని చిత్తం అంటే, నీతిమంతులుగా దేవుడు నిన్ను చేశాడు కనుక చావైనా బ్రతుకైనా నీవు ఎలాగుండాలంటే నీతిగా జీవించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతిమంతులుగా, నీతిమంతురాలుగా బ్రతకాలి. నీతిమంతుడిగా బ్రతికితే కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, శ్రమలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అందరూ వెలివేయబడినటువంటి పరిస్థితులు ఒకవేళ నిన్ను ఒంటరిగా మిగిల్చేటువంటి పరిస్థితి రావచ్చేమో, కానీ నీవు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా బ్రతికితే ఎవరు నీ పక్షంగా ఉన్నా లేకపోయినా జీవము కలిగిన దేవుడు నీ పక్షముగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీవము కలిగిన దేవుడు నీ పక్షంగా ఉంటే ఆయన నీవు చూడగలుగుతావు, ఆయన ముఖ దర్శనాన్ని నీవు చేయగలుగుతావు, ఆయన ముఖ దర్శనంలో ఉన్న ఆనందాన్ని నీవు అనుభవించగలుగుతావు. అందుకనే భక్తుడు అంటున్నాడు, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనాన్ని చేస్తానయ్యా. చివరికి ఒక మాట చెప్పేసి ముగిచ్చేస్తాను. చూడండి, దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే రోమాపత్రిక 15వ అధ్యాయం, రోమాపత్రిక 15వ అధ్యాయము 20వ వచనం, అలాగే గలతీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, నేనైతే మరి యొక్కని పునాది మీద కట్టబడుకుండి నిమిత్తం ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియబడలేదో వారి చూతురనియు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారం క్రీస్తు నామము ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనయుండి అలాగున ప్రకటించాను అంటున్నాడు పౌలు గారు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తం ధర్మశాస్త్రం వలన, ధర్మశాస్త్ర విషయమై సచ్చిన వాడనైతిని అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. ధర్మశాస్త్రము దేవుని నీతిని నెరవేర్చలేదు. మనము జీవించాలి అంటే యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమున చేరగానే వెళ్ళేదా, పరమున నే వెళ్ళేదా, ఆనోకు వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత, నే సాగేదా యేసునితో నా జీవిత, హల్లెలూయా.
భక్తులు వారి జీవితాల్లో పౌలు గారు మాట్లాడుతూ గలతీ సంఘముతో, రోమా సంఘముతో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ఇంకా నేనైతే ఏం చేస్తానంటే క్రీస్తు నామము ఎవరైతే ఎరుగని వారు ఉన్నారో వారందరికీ కట్టబడిన పునాది విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోకుండా, మనం ఒక పునాది మీద కట్టబడ్డాం లేదా? ఏం పునాది మంది? అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఉంటుంది. అపోస్తల బోధ యందును చెప్పాలి, సహవాసమందును, రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండాలి మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపోస్తల బోధ, ఏ నామములో రక్షణను దేవుడు మనకు అనుగ్రహించాడు, ఆత్మచేత నడిపించబడే సంఘములో మనం చేర్చబడ్డాము. దేవుని సహవాసానికి దూరం కాకుండా, దేవునితో మాట్లాడడానికి దూరం కాకుండా, ప్రభు వల్ల ఆరాధనకు దూరం అయిపోకుండా మన వ్యక్తిగత అంతరంగ జీవితాన్ని ప్రతి దినం పరిశీలన చేసుకుంటూ కట్టబడిన పునాదిలో, స్థిరమైన పునాది సియోనులో దేవుడే గనుక, మన ప్రభువే పునాది గనుక కట్టబడిన పునాదిని కాక వేరొక పునాదికి వెళ్ళిపోకూడదు. పునాదిని తప్పించడానికి రకరకాల పునాదులు లేపబడ్డాయి. అందుకు చెప్తున్నా నీ మాట. యెహోవా సాక్షులు అనేవాళ్ళు ఒకళ్ళు వస్తున్నారు, వచ్చారా? వాళ్ళు పైన చదవట్లా, కింద చదవట్లా లేఖనంలో, మధ్యలో ఉన్న ఒక మొక్క తీసుకొస్తున్నారు. మధ్యలో ఉన్న ఒక మొక్క తీసుకొచ్చి యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభు బోధకుడు అని బోధిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా రక్షించబడిన వాళ్ళైనా, పాతగా రక్షించబడిన వాళ్ళైనా వాళ్ళకి ఏమి ఏర్పడిపోయిందంటే మనసులో, నిజమేగా కుమారుడేగా పాస్టర్ గారు ఇది మరి అట్ట చెబుతున్నాడు, ఆయన బోధకుడైతే పాస్టర్ అయితే ఏంది ఇట్లాంటి బోధ? ఇంకొక ఆయన వచ్చి అంటాడు, అసలు ఆత్మ ఎక్కడ ఉంది? మనలోనే ఉంటుంది. యాడ్ నుంచి వచ్చేది ఏంది, పొందుకునేది ఏంది? అది ఏమి లేదు, తప్పుడు బోధ. దేవునికి స్తోత్రం. ఇంకా విడమర్చి పాలన అన్నట్లుగా మనము తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలి, ఇది ఒక పునాది. ఇంకొక ఆయన అంటున్నాడు, క్రీస్తునే ఆరాధించాలి, యేసు నామమున తప్ప మరి ఏ నామం రక్షణ కలగదని రోమా పత్రికలో ఉంది కనుక మనము క్రీస్తునే ఆరాధించాలి, క్రీస్తు నామములోనే సమస్తం ఉందని, క్రీస్తు తప్ప వేరొక పునాది లేదు అని బోధించేవాళ్ళు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొంతమంది అంటున్నారు, వాక్యాన్ని సరిగ్గా చదివితే, వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే, వాక్యాన్ని సరిగ్గా ధ్యానం చేస్తే, వాక్యానుసారమైన జీవితం ఉంటే త్రిత్వమై ఉన్న దేవుడు ఒక్కడే అని తెలుసుకుంటే ఈ తప్పుడు బోధలు చేయరు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళకి తెలియలేదు కాబట్టి అక్కడొక మొక్క తీసుకొని పొలములో పరిగేరుకున్నట్లుగా ఏరుకుంటున్నారు బైబిల్లో గనుక. బైబిల్లో ఉన్న సత్యమేంటో, సారాంశమేంటో ఎర్రగని వారు ఉన్నారు గనుక రకరకాల పునాదులు బయటకు వచ్చినాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక ఆయన అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుని కాలములో మనం ఉన్నాం, తండ్రికి ప్రార్థన చేయకూడదంట, కుమారునికి ప్రార్థన చేయకూడదంట, పరిశుద్ధాత్మేనంట. దేవునికి ఇది ఒక పునాది. ఈ సంగతులన్నీ పౌలు గారికి ముందే చెప్పాడు దేవుడు. చెప్పలేదా? చెప్పాడు కాబట్టి అక్కడ రాసింది ఆ మాట. వేరొక పునాది మీద మీరు కట్టబడకుండా ఉండడానికి, సువార్త ఎరగని వారు అంటే బైబిల్ గురించి సరి అయినటువంటి అవగాహన, సత్యాన్ని గురించిన సరి అయిన అవగాహన లేని వారికి ప్రభువు ఎవరో, తండ్రి ఎవరో, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో, ఏ పునాది మీద మనం కట్టబడ్డామో ఆ పునాదిని నేను మీకు బోధిస్తున్నాను. పౌలు గారు ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ గురించి మీకు తెలుసా అని అడిగారు పౌలు గారు. అడిగితే అక్కడ వాళ్ళు ఏమన్నారంటే, బాప్తీసు ఇచ్చి యోహాను మాకు ఆ సంగతి చెప్పలేదయ్యా, యేసునామమున తండ్రి యొక్కయో కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం ఇచ్చాడు తప్ప పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతి కూడా మాకు తెలియదు అన్నాడు. అప్పుడు మరలా తిరిగి వారికి పౌలు పరిశుద్ధాత్మ గురించి బోధించగా వారు ఆత్మచేత నింపబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆది అపోస్తుల బోధ పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డారు. అసలు వాళ్ళందరి సంగతి తీసి అవతల పెట్టు. యేసు ప్రభు వారు పుట్టుక పరిశుద్ధాత్మ వలన. వినండి, యేసు ప్రభు వారి పుట్టుక ఎట్లా జరిగింది? గాబ్రియల్ దూతో ఏం చెప్పింది? కన్యమరియతో ఏం చెప్పింది? నువ్వు భయపడబాకమ్మ, పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనుడు, నీవు గర్భవతి కుమారుని గంటావు, ఆ కుమారుడికి ఇమ్మానుయేల్ అనే పేరు పెడతావు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ బిడ్డ పెరిగిన తర్వాత 12వ సంవత్సరంలో మరి పస్కా పండుగను ఆచరించడానికి వచ్చారు యెరూషలేం దేవాలయంకి వచ్చారు. పస్కా పండుగను ఆచరించి వీళ్ళిద్దరు భార్యాభర్తలు ముందు వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభువారేమో ఆ యెరూషలేం దేవాలయంలోకి వెళ్ళి యెషయా ప్రవచన గ్రంథాన్ని తీసి వారికి బోధిస్తున్నాడంట. దేవునికి మహిమ కలుగునుగా. యేసు ప్రభువారి మాట బోధ ఆత్మ వలన జరిగింది.
యేసు ప్రభువారు బాప్తిసం తీసుకున్న తర్వాత, యోహాను చేత బాప్తిసం తీసుకున్న తర్వాత ఆకాశంలో ఒక శబ్దం వినపడుతుంది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. కుమారుడు నీటిలో ఉన్నాడు, తండ్రి పైన ఉన్నాడు, స్వరం వినబడుతుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ పావుర రూపములో వచ్చి భుజము పైన వాలింది. పరిశుద్ధాత్మ త్రిత్వం అక్కడ కనపడింది సరిగ్గా అర్థం చేసుకుంటే. ఆ తరువాత సేవకు వెళ్ళడానికి ఆత్మ వలన అరణ్యములోకి కొనిపోబడ్డాడు. దేనివలన? బైబిల్లో లేఖనాలే చెప్తున్నాను, నేను సొంత మాటలు చెప్పట్లా. ఆత్మ వలన కొనిపోబడ్డాడు. ఆత్మ వలనే సాతాను చేత శోధించబడి, ఆత్మ వలన సాతానా నీ తండ్రి అయిన దేవుని శోధించకూడదు, నీకు తెలియదా, వెనక్కి వెళ్ళు అంటే వెనక్కి వెళ్ళిపోయాడు సాతానుడు. దేని వలన? ఆత్మ వలన. అద్భుతము చేసిన, స్వస్థతలు జరిగించిన, కార్యాలు చేసిన, మృతులను సైతం సజీవులుగా లేపిన ఆత్మ వలనే చేశాడు యేసు ప్రభువారు. చివరికి సిలువు పైన కూడా తన ఆత్మను అప్పగిస్తూ, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని పలికాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తన జననం మొదలుకొని మరణం వరకు దేని చేత నడిపించబడ్డాడు? చెప్పాలి గట్టిగా, దేని చేత? పరిశుద్ధాత్మ వలన నడిపించబడ్డాడు. ఆయన తీసుకో మాదిరిగా. ఇది అపోస్తుల బోధ. యేసు ప్రభువారు నడిపించబడిన విధానం, ఆయన చేత 12 మంది అపోస్తులుగా ప్రత్యేకించబడిన వారు ఆత్మచేత ముద్రించబడ్డారు, ఆత్మచేత నడిపించబడ్డారు. ఆత్మ వలన కార్యాలను, అద్భుతాలను, సూచక క్రియలను ప్రజలలో చేసి ఆత్మ వలన కార్యాలను ప్రపంచానికి చూపించారు. కొద్దిగట్టిగా చప్పట్లు, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకనే పౌలు గారు మాట్లాడుతూ రోమాపత్రిక 8వ అధ్యాయంలో రాస్తుంటాడు, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. 8వ అధ్యాయంలో రాస్తూ అంటాడు, ఎందరూ ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారుడు అనబడతారు అని రాశాడు. దానికి కారణం ఏంటంటే, యేసు ప్రభువారి జీవితంలో కానీ, పౌలు జీవితంలో కానీ, దమస్కు మార్గంలో ప్రభువారు దర్శించిన తర్వాత ఆత్మ లేనప్పుడు, పరిశుద్ధాత్మ లేనప్పుడు అతను గొప్పగా సువార్త ఏం చేయలేకపోయాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మచేత అభిషేకించబడి ఆత్మచేత నడిపించబడ్డాడో, ఎప్పుడైతే ప్రవచనాత్మైన ఆత్మ తనకు వచ్చిందో, ఎప్పుడైతే భాషలో మాట్లాడుతూ దేవుని స్తుతించగలిగిన అభిషేకము ఎప్పుడైతే పౌలు మీకు దిగి వచ్చిందో, ఒక్కసారి సువార్త చెప్తే వేల మంది ప్రభువుని అంగీకరించగలిగారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పేతురు ఆత్మ లేని వాడిగా సువార్త చెప్పినప్పుడు దేవుని దగ్గరికి ఎవరు నడిపించబడలేదు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై సువార్తను ప్రకటించగా ఒకేసారి 3,000 మంది ప్రభు దగ్గరకు వచ్చారు. కొట్టగడ్డకి చప్పట్లు, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇది పెంతుకోస్తు బాధ కాదు. చాలా మంది అభిప్రాయం ఏంటంటే, ఆ పెంతుకోస్తు వాళ్ళు అట్లాగే చెబుతారులే, ఆ పెంతుకోస్తు నగలు ఉండవు, పూసలు ఉండవు, ఏముండదు, సచ్చినోళ్ళు భర్తలు చనిపోయినట్లు ఉండమని చెబుతారు. వాళ్ళ బోధ ఇది తప్పుడు బోధ అనేవాళ్ళు బయలుదేరారు. ఇది తప్పుడు బోధ కాదు, పెంతుకోస్తు బోధ కాదు. ఇది ఆది నుండి భక్తులు, అభిషక్తులైన దైవజనులు, ఎందరో దేవుని పిల్లలు అనుభవించిన బోధ. ఇది అపోస్తుల బోధ, ఆత్మానుసారమైన బోధ. అందుకని పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, ఏ పునాది మీద నీవు కట్టబడ్డావో దాని నుండి తప్పిపోకుండా జాగ్రత్త చూసుకో. దాని నుండి పడిపోకుండా నువ్వేం చేయాలి అంటే, దేవుని విషయమై జీవించు అన్నాడు. ధర్మశాస్త్రం మానవుని పాపం నుండి విడుదల కలుగు చేయడానికి కొరకే బలులను ప్రవేశపెట్టాడు, కానీ ఏ బలి మానవుని యొక్క పాపము నుండి విడుదల కలుగు చేయలేకపోయింది. కానీ యేసు ప్రభువారే కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే 2వ వచనం అంటాడు, పైనున్న వాటిని మీరు వెతకండి. ఎందుకొరకు తెలుసా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొట్టమొదటి వచనం అంటాడు, అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా ఆయన మిమ్మల్ని బ్రతికించాడు. కాబట్టి మనం ఎవరి చేత బ్రతికించబడ్డాం? క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డాం. కనుక క్రీస్తుతో బతికించబడి రక్షణ అనుభవంలోకి వచ్చి, మారు మనసు బాప్తిస్మ అనుభవంలోకి వచ్చి ఆత్మచేత నడిపించబడుతున్న నీవెలాగున్నావు? నేనైతే అన్ను పలకగలవా? భక్తులు వారి జీవితంలో పలికిన 8 మాటలు మీకు జ్ఞాపకం చేశాను. ఇంకా చాలా ఉన్నాయిలే, కానీ 8 మాటల్లో వారు నేనైతే 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 అని మాట్లాడుతూ వచ్చారు. వారు నేనైతే అని పలికిన మాటలో ఉన్న సారాంశం ఏంటంటే, వారైతే ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తాడు. మరి మనం ఎలాగున్నాం? మన పరిస్థితి ఎలాగుంది? ఒక్క నిమిషం తల్ల వంచండి, కళ్ళు మూసుకుందాం, పరిశీలన చేసుకుందాం ప్రభు దగ్గర. నేనైతే దేవుని యందు నమ్మికించున్నాను.
నేనైతే యథార్థ హృదయనై ఉన్నాను. నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఉన్నాను. నేనైతే నీతి గలవాడునై ఆయన ముఖ దర్శనాన్ని చేస్తున్నాను. నేనైతే ధర్మశాస్త్ర విషయమై చనిపోయిన వాడనై క్రీస్తుతో కూడా జీవము కలిగిన వాడిగా నేనున్నాను. మరి నీవు ఎలాగున్నావు? నీ పరిస్థితి ఎలాగుంది? నీ జీవితం ఎలాగుంది? నీ బ్రతుకు ఎలాగుంది? హృదయపూర్వకంగా ఒక్క నిమిషం పరిశీలన చేసుకో. నీ ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా, నీ ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నీ ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా, నీ ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. భక్తులు వారి జీవితంలో చేసిన కార్యాలు ఎలాగ ఉన్నతంగా ప్రభు నడిపించాడో వారు తీర్మానం చేసుకున్నారు. మరి నీ తీర్మానం ఎలాగుందో ఈ ఉదయకాల సమయంలో పరిశీలన చేసుకుందాం. ఇంకా ఎవరైనా రక్షణ పొందని వారు ఉంటే యేసు ప్రభు నోటితో ఒప్పుకొని హృదయం విశ్వసించి పశ్చాత్తాపంతో మారు మనసు పొంది నమ్మి బాప్తిసం పొంది రక్షించబడతారు. నమ్మని వానికి శిక్ష విధించబడింది. ఒకవేళ నేను రక్షించబడ్డానయ్యా అంటే దేవుడు నీ జీవితంలో చేస్తున్న కార్యముల నిమిత్తమై నీవు ఎలాగున్నావు? నేనైతే అలాగా ఇలాగా నువ్వు మాట్లాడడానికి ధైర్యం చాలట్లేదా? ప్రభు పాసనదులు భక్తులు వారు తీసుకున్న తీర్మానాన్ని నువ్వు కూడా ఈ ఉదయకాల సమయంలో తీసుకోగలిగితే, నేనైతే అలాగున్నాను ఇలాగున్నానని లోకానుసారమైన మాటలు విడిచిపెట్టి, నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నేనున్నాను. నేను పచ్చగా ఉంటాను, ఒలీవ చెట్టు వలె ఉంటాను, దేవునికి పనికొచ్చే పాత్రలాగా నేను ఉంటానని తీర్మానం చేసుకుందాం. ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఆశ్చర్యకరుడ నీకు వందనాలు. నీ పాద సన్నిధులు నాయన విత్తబడ్డ వాక్యాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో భక్తుడు దావీదు తన వ్యక్తిగత జీవితంలో ఇంతగా నీవు నన్ను హెచ్చించడాన్ని నేను ఏ పాటి వాడినయ్యా, కనుక నేనైతే ఈ తీర్మానం చేసుకున్నానని భక్తుడు తన వ్యక్తిగత జీవితంలో, అలాగే పౌలు గారు వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో, నిబిడలు వారి వ్యక్తిగత జీవితాల్లో తీసుకున్న తీర్మానం నేనైతే అనే మాటను గురించి కొద్ది నిమిషాలు నీ వాక్యము ధ్యానించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యాన్ని మా వ్యక్తిగత ఆత్మీయ జీవితాలు స్థిరపరచండి, బలపరచండి. కృప చూపించమని ప్రత్యేకమని కనుదృష్టి మాపై నిలపమని, వాక్యాన్ని వింటున్న వారందరి జీవితాల్లో నీ కృప కలిగిన ఆత్మ సహాయత నడిపి మీరు అనుగ్రహించి నీ కార్యమును జరిగించమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్.